నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 3 ఇయర్స్ ఇప్పుడు. 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు, ఈ సొసైటీ డిఫరెంట్గా ఉన్నారు, మనల్ని అసలు గుర్తించట్లేదు? సో నేను ఎప్పుడు అలా అనుకోలే, ఎందుకంటే నేను మెన్గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు. ఓకే. లోపల ఫిమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా. సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అదేదో ఇలా మారి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను, సో సెపరేట్గా మీ పర్సనల్గా ఒక మెన్ని ట్రాన్స్గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా? అట్లా ప్రయత్నిస్తారా ఎవరైనా? ఒక అంటే ప్యూర్ మెన్ని ప్యూర్ మెన్ని అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చెయ్యి అంటే నేను చేయగలనా? లేదు. నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపుకుని చేయలేను. అలాంటిది ఒక మెన్ తన బాడీని తన మెయిల్ క్యారెక్టర్ని వదిలి ఫిమేల్గా మారమంటే ఎలా మారుతారు? అలా ఏం ఉండదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా. ఓకే. పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది. సో అంతటి డేంజర్ వర్క్ని తను ఎలా తీసుకుంటాడు? సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. సో అయితే నేను స్టోరీ చెప్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్కి చెప్పినట్టుగా అనమాట. సో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ట్రాన్సే. మీరు ఇందాక గే అన్నారు కదా, కంప్లీట్గా మారకపోతే గే. సో వాళ్ళ ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు. ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు? నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది. సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్. సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎందుకు ఇలా మారారు, మారకుండా అలానే ఉంటే బాగుండేది అని. ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాను అనుకో, అమ్మాయిని పెళ్లి చేసుకో, సంబంధాలు చూడాలా, ఇలా అన్నీ మాట్లాడతారు. నేను వాళ్ళతో చెప్పలేను, నా మనసుని చంపుకోలేను. సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు. సో కొంతమంది తెగిస్తారు, ఎందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయటం, ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు. లేదు ఫ్యామిలీ కావాలి, వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ కూడా ఇద్దరికి నష్టం. ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం, పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం. సజెషన్ ఏంటి అని అలాంటి సో అబ్బాయిలు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందో సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా. ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం, అది వృధా కూడా. సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం? ఇది ఫ్రీడమ్ కంట్రీ, ఫ్రీడమ్ కావాలి. సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు, లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి? ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా. యా. సో అయితే రీసెంట్గా తెలిసింది మీకంటూ, అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సమ్ టిండర్, బంబుల్ అలాగా, సో అలాగా మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్కి. నేను యూజ్ చేస్తా టిండర్ని, బంబుల్ని. లేదు మీకంటే గ్రిండర్ ఉంటుంది, ఎర్బ్లివర్డ్ ఇలా. నేను ఎప్పుడు యూజ్ చేయలే, బట్ ఐ నో. యా, ఏంటి యాప్? నార్మల్ గే డేటింగ్ యాప్సే ఉంటాయి. ఓకే. అందులో అందరూ గేస్ ఉంటారా? ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, ట్రాన్స్ మెన్స్ ఉంటారు, గేస్ ఉంటారు, ఇంకా అలా. కానీ ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా, ఇప్పుడు గేస్ అయితే అంటే సేమ్. మరి ప్రొఫైల్లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఆ యాప్ ఎవరు యూజ్ చేస్తారు. ఎందుకంటే డేటింగ్ యాప్లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు, గేస్ ఉంటారు, ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్. అంటే ఇప్పుడు బాటమ్ ఆర్ టాప్స్ టైప్స్ ఉంటారు. టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్లో ఉన్నట్టు, బాటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్లో ఉన్నట్టు. సో అలా. అయ్యో నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెప్పారు. ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు టాప్ మెన్ టాప్ అంటే తను గేస్ని ఇష్టపడతారు, అబ్బాయి గేస్ని ఇష్టపడతారు. తిను బాటమ్ అంటే గే, తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు. తిని ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్, తను అక్కడ మెయిల్ క్యారెక్టర్. అలా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను గే, ఒకవేళ మీరు కూడా మెన్గా ఉంటే మీరు కూడా గే అనుకో, మీరు గే టాప్, నేను గే బాటమ్, అంటే నేను ఫీమేల్ వర్సన్, మీరు మెయిల్ వర్సన్. ఓకే, అలానా? బట్ అవి ఎలా డిసైడ్ అవుతుంది? ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి.
ఓకే. చాలా ఉన్నాయి ఇప్పుడు నా subject. మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా! సో, అది కూడా అంతే. ఓకే. సో, ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారు. ఇందాక యాహ్! మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళతో మీకు పరిచయాలున్నాయా? యాహ్! అంకిత నాకు మమ్మీ అవుతుంది. ఓకే. అండ్ డాక్టర్ ప్రాచి గారున్నారు. అవును. యాహ్! తెలుసు. స్నేహ అమ్మాయి. స్నేహ మమ్మీ అవుతారు. ఓకే. అండ్ లైలమ్మ గారు దాది అవుతారు. అట్లా ఎట్లా మీరు రిలేషన్స్ చెప్తారు? అత్తమ్మ, అమ్మ, అంటే దాది. ఇప్పుడు మా కమ్యూనిటీలోకొచ్చాక మా ఫ్యామిలీ ఉందనుకో, మా ఫ్యామిలీలో అమ్మ, హ్మ్. అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ. హ్మ్. సో, ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీలోకొచ్చాక మా గురువు గారు అంటారు కదా! హ్మ్. గురువు గారు అంటే మాకు అత్తయ్య. ఓకే. సో, అత్తయ్య, మమ్మీ కూడా ఉంటారు మాకు. హ్మ్. మమ్మీ ఉంటారు. మా మా గురువుకి గురువు ఉంటారు కదా! తను నాకు నాని. అంటే నానమ్మ. ఓకే. సో, అలా. మీకు పెళ్ళైతే ఏ విధంగా ఉంటుంది? సేమ్ ఇంట్లో వాళ్ళు ఎలానో అలానే. ఓకే. ఆహా! అంటే పెళ్ళయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు గే పెళ్లి చేసుకుంటే ఇఫ్ ఇన్ సేమ్ కేస్ అంతే. ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే. మమ్మీ ఉంటారు, అత్తయ్య ఉంటారు, నాని వాళ్ళు ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది. ఓకే. నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది. హ్మ్. అండ్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే యూనిటీ ముక్కు, బాగా ముఖం. ఎక్కువ కదా యాక్చువల్లీ మీకు? ఎందుకంటే ఒక మనిషి ముక్కు, ముఖం తెలియకపోయినా ఇంట్లో వాళ్ళు ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు. హ్మ్. బట్ మా కమ్యూనిటీలో ఎలా అంటే ఒక పర్సన్‌కి కష్టం వస్తే తను నాకు తెలిసినా తెలియకపోయినా తను ఎవరైనా కానీ నేనున్నాను అన్న భరోసా ఇస్తారు. ఓకే. సో, ఇది ఒకటి బావుంటుంది. ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్‌లో 11 రోజుల పండుగలు సంథింగ్ సో, ఏవో ఇది నీకు జరుగుతుంటాయి. చెప్పాను కదా! సర్జరీ అయిన తర్వాత 41 డేస్ హ్మ్. ఫస్ట్ 11 డేస్‌కి ఒక స్నానం చేయిస్తారు. ఓకే. దాని తర్వాత 21 డేస్‌కి ఒక స్నానం చేయిస్తారు. అంటే అప్పటి వరకు బాత్ చేయరా? నో 11 అవునా? డేస్ వరకు చేయనివ్వరు. ఓకే. సో, 11 డేస్‌కి ఒకసారి స్నానం, తర్వాత 21 డే, తర్వాత 41 డే 3 మంగళ స్నానాలు. ఓకే. మంగళ స్నానాలన్నీ అయిపోయాక అంటే ఆ 41 డేస్‌లో 3 టైమ్సే బాత్ యాహ్! చేస్తారు. ఓకే. సో, దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం. 41 డే ఇంకా నైట్ అమ్మవారికి పూజ చేసి హ్మ్. అప్పటి వరకు అద్దం కూడా చూడనివ్వరు. అద్దం కూడా చూడకూడదా? మా మొహాన్ని పొరపాటున మేము చూస్తే? నో అలా లేదు. ఓకే. మా సర్జరీ అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి. హ్మ్. అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి ఓకే. అని. ఓకే. అంటే అసలు ఫోన్ యూజ్ చేయకూడదు, టీవీ చూడకూడదు మరి బోర్ కొట్టదా? తప్పదు. ఓకే. సో, ఫైనల్‌గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్ గవర్నమెంట్‌కి? సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం. ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. హ్మ్. సో, ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే, సరైన గవర్నమెంట్ లేదు, సరైన పొలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్. హ్మ్. కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి, సరైన చట్టాలు తీసుకొచ్చి, ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం. హ్మ్. సో, ఎవరైతే ఈ గవర్నమెంట్‌ని ముందుకు తీసుకెళ్తున్నారో ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం, వారి కష్ట నష్టాల కోసం, వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్. ఓకే. ఫైనల్‌గా ఒక డైలాగ్‌తో ఎండ్ చేసేద్దాం. మీకు నచ్చిన డైలాగ్. ఓకే. సీతారామం డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా? చ మర్చిపోయా. నాకు బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అబ్బాయిలు కాదు, అమ్మాయిలే. ఓహ్! బయటికెళ్తే చాలు మీరు సామ్ కదా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ హ్మ్. అయిపోయింది. ఇప్పుడు 'అరిక నైని' అని తీసేసి 'అరిక శామ్' అని పెట్టేసుకుంటే అయిపోతుందేమో. సో, సరే అమ్మాయిలు కూడా చాలా వరకు 'సీతారామం' డైలాగే అడిగారు ఎక్కువగా. హ్మ్. ఇంతవరకు నేను చెప్పలా అది సరిగ్గా ఎప్పుడు. హ్మ్. మేబీ ఈ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం. ఓకే. ఓకే. ఏమయ్యా రావయ్యా! నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది. దాంతో పువ్వులు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోకచిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? అండ్ ఇంకొకటి 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా? వావ్! ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది. మేబీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ థ్యాంక్ మీరు యూ. ఇంకా లైఫ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీకంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.